హాస్పిటల్లో నేను పెయిన్స్తో హాస్పిటల్కి వెళ్ళినట్టు నాకు ఇంకా కళ్ళల్లో మెదులుతుంది. షీఈస్ గోయింగ్ టు కదా. బుడ్డికి ఫ్లవర్ వచ్చేస్తుంది, త్వరలోనే వచ్చేసింది చూడండి. రేపు మార్నింగ్ లంచ్లోకి రాజ్మా నానబెట్టాను. ఇదైతే స్మూతీకి నట్స్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లంచ్ బాక్స్లో హడావుడి యాజ్ యూజువల్ ఉండేదే. 5 o'clockకి లేచి ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని మిగతా పనులు అయితే చేసుకున్నాను. ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. 7:10కి పాపను పంపించాలి, 8 o'clockకి తను పంపించాలి. కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్లోకి పాలక్ ఎగ్ బుర్జీ చేశాను అండ్ ముద్దపప్పు అయితే చేశాను. మేము రోటీలోకి ముద్దపప్పు తింటారా అంటే నార్మల్గా తినేస్తాం, ఉత్తదే ప్రోటీన్ కోసం అని. ఏదన్నా ఆకుకూర వేసి చేసి ఉండొచ్చు. ముందు పాలకూర పప్పు చేసి ఎగ్ బుర్జీ చేద్దామనే ప్లాన్ యాక్చువల్గా. కానీ సడన్గా ఫ్రిడ్జ్లో చూస్తే ఒకటే ఎగ్ ఉంది, చూసుకోలేదు ముందు రోజు. సరే ఇంకా పాలకూరని ఫ్రై చేసేసి ఆ ఎగ్ కూడా అందులోనే వేసేసాను. అప్పుడప్పుడు అంతే, ఉన్న వాటితోనే మనం ఆడవాళ్ళు పనులు నడిపించేస్తూ ఉంటారు చూసారా. అలా మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, కంటి డిలైట్లు ఎంతసేపు ఇప్పుడు చెప్పేస్తే 10 minutesలో వచ్చేస్తాయని. ఆ 10 minutes వెయిట్ చేసే టైం కూడా నాకు లేదు. వాళ్ళు 10 minutes అని చెప్తారు కానీ జెప్టో బ్లింకిట్ కూడా 6 minutes అంటారు. కానీ మన ఇంటికి రీచ్ అయ్యేసరికి 15 to 20 minutes అయితే పడుతుంది. ఎందుకంటే మేము అప్రూవల్ ఇచ్చినా మా సొసైటీ లోపల నుంచి లోపల రావడానికి ఆడికి 5 minutes పడుతుంది. అది ఇంకెందుకు వచ్చిందిలే, ఈ పూటకి ఇలా సరిపెట్టేస్తానని చెప్పి చేసేసాను. ఇలా చేస్తే మా పాపకి ఇష్టం, రోటీలో తింటుంది. సరే ప్రోటీన్ ప్లస్ ఐరన్ ఒకేసారి వచ్చేస్తుందని అలా అయితే కానిచ్చేసాను. మీలో ఎంతమంది ఇలా నాలా చేస్తారు? యూజువల్లీ ప్రతి ఆడవాళ్ళు చేసే పనే ఇది. మీకు నా సింపుల్ కుకింగ్ అండ్ ఈజీ రెసిపీస్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. అలా ముందు ఎగ్ బుర్జీ చేసేసాను. దాల్ మా అమ్మాయికి అవసరం లేదు, బాక్స్లోకి పట్టుకెళ్ళదు కదా, హస్బెండ్ బాక్స్ టైంకి పెట్టొచ్చులే అని ముందు తన కోసం బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే వేసేస్తున్నాను. ఎలాగో ఒకటే దోశ తింటుంది. ఇది కూడా మమ్మీస్ టెక్నిక్కే, 2 దోశల పిండిని ఒకే దోశలో వేసి పెట్టేయాలని మన ఆత్రం తప్ప. నేను అలా వేయడానికి ట్రై చేస్తే మా అమ్మాయి అందులో సగం వదిలేసి వెళ్ళిపోద్ది. బుద్ధిగా ఒకటి దానికి సరిపడా వేసాను అనుకోండి, అప్పుడు నీట్గా తినేళ్తుంది అనమాట. ఇంకా అలా దోశలు వేసేసి తర్వాత రోటీ కూడా చేసేస్తున్నాను. ఇక్కడ రోటీ చేయడానికని పెట్టాను యాక్చువల్గా ట్రైపాడ్లో. అప్పటికే కర్రీ అవన్నీ రికార్డ్ చేసేసరికి ఫోన్ వేడై ఆఫ్ అయిపోయింది. రెగ్యులర్గా అవుతూ ఉన్నదే. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ బిజీ వీక్. ఈ వీక్ ఇంకా బిజీ ఉండిపోతుంది. నిన్న మొన్న వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బర్త్డే ప్రిపరేషన్స్, సెలబ్రేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. మంచి వీడియోస్ అయితే మీకు చూడడానికి వస్తాయి. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటి అని. సో అది ఇయర్ 10th బర్త్డే కాబట్టి వెరీ స్పెషల్. అసలు నిన్న కాక మొన్న హాస్పిటల్లో నేను పెయిన్స్తో హాస్పిటల్కి వెళ్ళినట్టు నాకు ఇంకా కళ్ళల్లో మెదులుతుంది. షీఈస్ గోయింగ్ టు బి 10 అంటే ఐఎమ్ సో హ్యాపీ. సో అది మెనీ మోర్ టు కమ్ తల్లి. సో అది ఇయర్ అలా ప్రిపరేషన్స్లో మేమైతే బిజీగా ఉన్నాం. ఇంకా రెగ్యులరే. మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ లంచ్ బాక్స్ని షార్ట్లో అయితే పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు. ఇప్పుడు టైం అయితే 10 అయింది. మార్నింగ్ పనులు, కిచెన్ క్లీనింగ్ అలాంటివన్నీ అయిపోయినాయి. బట్టలు అవుతున్నాయి, ఐ థింక్ అయిపోయి ఉంటుంది వాషింగ్ మిషన్. బట్టలు ఆరబెట్టాలి. నిన్నటి బట్టలు బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఆయన నుంచి బట్టలు వచ్చాయి, వాటిని సర్దాలి. ఈ పనులన్నీ ఉన్నాయి. వీటికి తోడు మన రెగ్యులర్ వీడియోస్ వర్క్ కూడా ఎలానో ఉంటుంది. వీడియో స్కెడ్యూలింగ్ అయితే అయిపోయింది. కొంచెం థంబ్నెయిల్, టైటిల్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. ఒక 1 hour పని ఉంది. ఆ పని కూడా చూసేసుకుంటే ఆఫ్టర్నూన్ అయిపోద్ది. ఇంకప్పుడు లంచ్ తినేసి పాపని తీసుకురావడమే. ఇవన్నీ రొటీనే. ఇంకా మీరైతే చూస్తూ ఉండండి. అండ్ మన బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి నాతో చెప్పడం మర్చిపోకండి. మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఏదైనా కొత్త కంటెంట్ చూడాలనుకుంటే నాతో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ నేను ఇక్కడైతే
నా రాగి జావతో వచ్చేసాను. ఈరోజు ఎక్కువ తాగాలనిపించలేదు, బాగా వేడిగా ఉంది. డైరెక్ట్ మాట్లాడడానికి వచ్చే కష్టాలు ఏంటో తెలుసా? ఏసీ వేయడానికి లేదు, ఫ్యాన్ వేయడానికి లేదు, అందుకే చెమటలు పడుతున్నాయి. నేనైతే నా రాగి జావ తాగేసి ఈరోజు ఫ్రూట్ మస్క్ మిలాన్ చాలా బాగుంది. సో మస్క్ మిలాన్ అయితే తినేస్తాను. తినేసిన తర్వాత చెప్పానుగా స్కెడ్యూల్ అంతా, అదంతా మీతో షేర్ చేస్తాను, చూసేయచ్చు. సమ్మర్లో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మంచి మంచి ఫ్రూట్స్. మస్క్ మిలాన్ బాగుంటుంది, ప్లస్ మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వస్తాయి, నాకు చాలా ఇష్టం. మ్యాంగోని పక్కన పెడితే మ్యాంగో ఎలాగో ఇష్టం అనుకోండి, అది నాకు పింపుల్స్ వచ్చినా ఏమైనా తింటూనే ఉంటాను. ఫైనల్గా పింపుల్స్ అయితే సెటిల్ అయ్యాయి. అంటే ఫస్ట్ ఇలా సడన్గా 1 year తర్వాత తింటాం కదా, తినగానే బాడీకి అలా రియాక్ట్ అవుతుంది అనుకుంటే ఒక 2 years నుంచి, అంతకుముందు అస్సలు లేదు. జనరల్గా నేను సీతాఫలాలు, మ్యాంగోలు అంటే ఏ టైప్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఎక్కొట్టేసి నేను ఆ ఫ్రూట్ తిని బతికే టైపు. అలాంటిది ఇప్పుడు ఎందుకు హెల్తీలా అయిపోయింది అనిపిస్తుంది. బట్ ఇప్పుడు సెటిల్ అయిపోయినట్టుంది బాడీకి. ఆల్మోస్ట్ 1 week 10 days నుంచి తింటున్నాం కదా. ఈ వీక్ అంతా ఏం రాలేదు, మరి లాస్ట్ వీకే బాగా సతాయించింది. అవేమో నేను పించ్ కూడా చేయను, అయినా సరే ఎందుకో మార్క్స్ లాగా సెటిల్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఓకే, పర్లేదు. ఇయర్లీ వన్స్ వచ్చే మామిడికాయలు మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ పికిల్స్ ట్రై చేస్తున్నారా? ఇన్స్టెంట్ పికిల్స్ పెట్టుకొని హాయిగా తినండి. రెగ్యులర్ పికిల్స్ ఎలాగో తింటూనే ఉంటాం, నిలవ పచ్చళ్ళు. బట్ ఈ ఇన్స్టెంట్ పికిల్ తినడంలో వచ్చే మజా ఉంది చూసారా, అది వేరే లెవెల్. నాకైతే చాలా ఇష్టం. అది సంగతి అయితే. అండ్ ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను కదా, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ బాగా వస్తాయి. వాటర్ మిలాన్ ఏంటి, మస్క్ మిలాన్ ఏంటి, ఇవన్నీ చాలా బాగుంటాయి, హెల్త్కి మంచిది కూడా. బాగా తినండి. రోజుకి ఒక ఫ్రూట్, కనీసం 2 ఫ్రూట్స్ అయినా మీ డైట్లో ఉండేలా చూసుకోండి. మేము జనరల్గా 2 ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి జావా ఫ్రూట్ తింటాం కాబట్టి ఆ టైంలో ఒక ఫ్రూట్ తీసుకుంటాం. ఇంకొక ఫ్రూట్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో పెడతాను. నేను 11 o'clockకి, ఈవినింగ్ 4 o'clockకి నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంకో ఫ్రూట్ అయితే తింటాం. ఇంకా మధ్యలో జ్యూస్లు అవి ఇవి మా బాబుతో పాటు కానిచ్చేస్తూనే ఉంటాం. అవే మంచిదే యాక్చువల్గా. ఈ రైసు, రోటీ, డీప్ ఫ్రైలు ఇవి తినడం కన్నా అవే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అది సంగతి. ఇంతకీ మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? సమ్మర్లో మీకు దేనికోసం వెయిట్ చేస్తారనేది నాతో కామెంట్ చేసేయండి. తాటి ముంజలు అయితే నేను బాగా మిస్ అవుతాను. ఏ ఇయర్లో సమ్మర్లో సరిగ్గా ఇంటికి వెళ్ళడం కుదరదు, అలా తినడం కుదరట్లేదు. ఇటు సైడ్ వచ్చినప్పటి నుంచి, నాగ్పూర్ వచ్చినప్పటి నుంచి నా తాటి ముంజలు మిస్ అయిపోవడమే. హైదరాబాద్లో ఉన్నంత వరకు అయితే బాగా తినేవాళ్ళం. సో అది ఇంకెక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకుండా పనులన్నీ గబగబా చేసేసుకుందాం. మీరు కూడా నాతో వచ్చేసి చక్కగా నేను పనులన్నీ ఎలా చేసుకుంటానో చూసేసి బోల్డ్ అంత మోటివేట్ అయిపోయి మీరు కూడా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని గబగబా చేసేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీకు నేను మొన్న ఒక వీడియోలో చెప్పినట్టు ఈ మధ్య నాకు పాత సినిమాలు పిచ్చి పట్టింది. అన్ని రకరకాల మూవీస్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, అవన్నీ చూసేయాలని. కొన్ని ఏమో యాప్స్లో దొరుకుతున్నాయి, కొన్ని యూట్యూబ్లోనే ఉంటున్నాయి. ఎలాగో ప్రీమియమే కాబట్టి ఈజీగా టీవీలో చూసేస్తున్నాను. ఈరోజు నేను ఏ మూవీ చూస్తున్నాను తెలుసా? పెళ్ళాళ్ళ రాజ్యం అనే మూవీ చూస్తున్నాను, ఓల్డ్ది. ఈ మూవీ మీలో ఎంతమందికి తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా ఫన్నీగా బాగుంటుంది. ఎవరంటే జయసుధ, జయప్రద అండ్ రవళి, వీళ్ళు ముగ్గురు. యాక్చువల్గా మేల్ హీరోస్ కన్నా కూడా హీరోయిన్ ఓరియంటెడ్ టైప్ అనమాట. అది ఆ మూవీ అయితే చూస్తూ చక్కగా నా బట్టలు అయితే అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. మావి చేయాలి, మా అమ్మాయివి చేయాలి, ఇంకా తన కబోర్డ్ కూడా ఈరోజు సర్దుదాం అనుకుంటున్నాను. నిన్న చూస్తే సండే రోజు బాగా మెస్సీగా అనిపించింది. ఈ మధ్య కొంచెం బాగానే సర్దుకుంటుంది, మళ్ళీ ఏంటో అప్పుడప్పుడు అంతే కదా, ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది. తను కూడా బిజీలో తీసుకోవడం, స్కూల్కి హడావడి, క్రికెట్కి హడావడి, మనకు ఒక హడావడి కాదు కదా. అది ఏం లేదు, వెనకవన్నీ ఆర్గనైజ్డే ఉన్నాయి. కొన్ని టీషర్ట్స్ ఫ్రంట్కి వచ్చేసాయి, అంటే కింద ఉన్నవి తీసుకోవడం పిల్లలకి రాదు కదా, అలా తను లాగేయడం వల్ల అలా అయిపోయింది. వాటిని మాత్రం సెట్ చేశాను. ఈ ఇన్నర్ వేర్ ఆర్గనైజర్స్ మాత్రం ఎవ్రీ 2 daysకి నేను సెట్ చేస్తూనే ఉంటాను. తనకి కొంచెం సరిగ్గా పెట్టుకోవడం రాక కొన్ని స్పీడ్లో పెట్టేసి కొన్ని స్పీడ్లో తీసేసి అలా. ఈ ఆర్గనైజర్స్ కనుక మీరు ఎవరైనా యూజ్ చేయకపోతుంటే తప్పకుండా గివ్ ఇట్ ఏ ట్రై. చాలా మంచి ఆర్గనైజర్స్. మీ వార్డ్రోబ్ చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది దీనివల్ల. ఇలాంటి చిన్నవి సాక్సులు కానీ ఇన్నర్ వేర్ కానీ ఇలాంటివి ఎక్కువ మెస్సీగా అనిపిస్తాయి షెల్ఫ్లో విడివిడిగా పెట్టేస్తే. అలా అనిపించకుండా ఉండాలంటే సొల్యూషన్ ఇలాంటి ఆర్గనైజర్స్ అని నేనైతే నమ్ముతాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
మీరు మీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను మాత్రం ఈ బట్టల షెల్ఫ్స్ వరకు దీనికి సపరేట్గా ప్లానింగ్ ఏం అలా పెట్టుకోను. డస్టింగ్ ఇలాంటి వాటికైతే పెట్టుకుంటాను, కానీ ఈ షెల్ఫ్లు మాత్రం బట్టలు సర్దుతున్నప్పుడు ఎప్పుడు మెస్సీగా అనిపిస్తే అప్పుడు మొదలుపెట్టి సర్దేయడమే. జనరల్గా నాది మా అమ్మాయిది ఎక్కువ అవుతూ ఉంటుందిలేండి. మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికి తెలిసే ఉంటుంది. అది మాత్రం సర్దేస్తాను. తల్లి హలో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇద్దరు మ్యాచింగ్. వావ్ కదా. నేను కూడా స్కూల్కి వెళ్ళి వస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. I'm in 5C friends. I'm in office. I'm bigger than you. Call me mama. Okay mama. Okay, did you eat your lunch? No Tell me mama, I don't have time. I'll slap you. Why didn't you eat your lunch? I made it with so hard work and I made it with so much hard work and patience. Why didn't you eat it? No mama, I don't have time. You gave me 2 rotis. I don't have sufficient time to finish those. They give 20 minutes and you're not able to finish 2 rotis. I finished 2 rotis in 5 minutes. No mama, no, I'm sorry. Now! And I'm not able to finish my fruit also. I didn't finish it. It's your favorite mango. I'm not giving you mango. Let's meet later. Bye. Bye, mommy. Sorry, mommy. ఇప్పుడు మనం కిచెన్ గార్డెన్లో ఉన్నాం. యూటిలిటీ చెప్పానుగా, ఈ బుడ్డికి ఫ్లవర్ వచ్చేసింది, త్వరలోనే వచ్చేసింది. చూడండి, బాగుంది కదా, పర్పుల్. ఆ పైన దానికైతే వైట్ వచ్చింది. ఇవే ఫ్లవర్స్ బాగా పూస్తాయి. అండ్ మిగతా చెట్లు అయితే ఇలా ఉన్నాయి. నిన్న బ్లాగ్లో ఒక ఇంగ్లీష్ రోజ్ షేర్ చేశాను కదా, దీనికి కూడా అలాంటిది వస్తుంది, కాస్త ముద్దగా వస్తుంది కాకపోతే. సో ఇవి ప్లాంట్స్. మనీ ప్లాంట్ కూడా బాగా వచ్చింది. దీన్ని స్లోగా అటు డైవర్ట్ చేయాలి. పైన కట్టాను చూడండి, మొన్న పెయింటింగ్ అప్పుడు పాడైపోయింది కదా, ఆ రోప్కి డైవర్ట్ చేస్తే అప్పుడు నీట్గా పెరుగుతుంది ఇది కూడా. సో ఇది ప్లాంట్ స్టోరీ. అయితే ఈ పువ్వే చూపించాలని అనుకున్న, బుడ్డికి పువ్వు వచ్చేస్తుందన్నాను, వచ్చేసింది. అది సంగతి. మేము అప్పుడప్పుడు అలా రోల్ ప్లే చేస్తూ ఉంటానులేండి, భయపడకండి. అండ్ ఇక్కడైతే వచ్చాం, ఫ్రెష్ అయిపోయింది, తనైతే స్నాక్ తినేసింది. కొంచెం అలా రిలాక్స్ అవ్వగానే క్రికెట్కి వెళ్ళే టైం అయిపోయింది. ఇక్కడైతే చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, వాళ్ళ డాడీ లాగా కొన్ని రీల్స్ వస్తాయి కదా, అలా అనమాట. వీళ్ళు ఎక్కడో ముందుంటారు, నేను వెనకుంటాను. వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో. గాలికి అసలు అలా ఊగుతూ ఉంటే నాకు పచ్చని పైర్లు ఉంటాయి కదా, వాటిని చూసినట్టు అనిపించింది. ఎంత బాగుందో గాలి వస్తుంటే, అందుకే రికార్డ్ చేశాను. ఇంకా నేను పైకి వచ్చేసి నా మిగతా పనులు చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్. డిన్నర్ కోసం ఇన్స్టెంట్గా సింపుల్గా మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడిలో కూడా చేసుకునేలా సాంబార్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఛానల్లో కొత్తగా వచ్చిన కొత్త లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. మీరు సాంబార్ అనగానే భయపడిపోకుండా ఇలా చేసేసుకున్నారంటే ఈజీగా 10 to 15 మినిట్స్లో అయిపోద్ది. మీరు లంచ్ బాక్స్లో కూడా పట్టుకెళ్ళిపోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాడేసుకోవచ్చు. ముందుగా పప్పు అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత అందులో మీరు వేసుకోవాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకుని ఒక్కసారి వేసేసుకోండి. నేనైతే ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, క్యారెట్ అండ్ మునక్కాయ అయితే వేసాను. తర్వాత పసుపు, ఉప్పు వేసి కొంచెం ముక్కలు మునిగే వరకు వాటర్ పోయండి. పోసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఇచ్చేయండి. ఎక్కువ ఇవ్వద్దు, ఇస్తే వెజిటబుల్స్ అన్నీ మ్యాష్ అయిపోతాయి. కాబట్టి పసుపు, ఉప్పు, కారం వేసి నేను చెప్పినట్టు వాటర్ పోసాను చూడండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుంది. అండ్ మీరు సాంబార్ ఎలా చేస్తారు, మీకు సాంబార్ని దేంతో తినడం ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నైట్ ఇంత స్పెషల్గా సాంబార్ ఎందుకు చేస్తున్నానంటే, ఇడ్లీ పిండి ఉంది, సాంబార్ ఇడ్లీ తిందాం అనుకున్నాం. పాప కోసం రైస్ పెట్టేశాను. ఇలా ఒక విజిల్ ఇచ్చేస్తే చక్కగా ఉడికిపోతాయి. మీరు ఎక్కువ ఇస్తే మునక్కాయలన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసేసి, ఏం లేదు, మీరు చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పోసేసి మీ కన్సిస్టెన్సీకి సరిపడా ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని సాంబార్ పౌడర్ వేసుకొని చక్కగా ఒక బాయిల్ వచ్చేసి తర్వాత తడక పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదా సాంబార్. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుల్లో ఇలా ఫాలో అవ్వండి. నేను నార్మల్గా ముక్కలు మగ్గబెట్టి కూడా సాంబార్ చేస్తాను, అవి ఫ్రీగా ఉన్నప్పుడు వీకెండ్స్లో అలా. అది కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకెప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే సాంబార్ పొడి కూడా వేసాను. మన సాంబార్ అయితే చక్కగా మరిగిపోతుంది. అండ్ ఇంకా సాంబార్ పని అయిపోగానే ఇడ్లీ కూడా పెట్టేస్తాను. వేడివేడిగా ఇడ్లీ సాంబార్ అయితే మేము డిన్నర్కి ఎంజాయ్ చేస్తాం. అసలు వేరే లెవెల్లో ఉంది.
మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. సాంబార్ మరిగిపోయింది చూసారా. ఈ టైంలో తడకా రెడీ చేసేసి చక్కగా పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, నా దగ్గర కరివేపాకు లేదులేండి, కొత్తిమీర అయితే వేసి ఆ తడకా వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. ఈ తడకా వేసినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అది అస్సలు ఎంత ఆకలిని ఇంక్రీజ్ చేసేస్తుంది. అండ్ ఇక్కడైతే మా ఇడ్లీ కూడా రెడీ అయిపోతున్నాయి. మా ఇద్దరికే కదా 2 ప్లేట్స్ పెట్టేశాను. పాపకి చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మీరు జనరల్గా మీ డిన్నర్లో ఏం తింటూ ఉంటారు? రైస్ తినేస్తారా, ఇలా టిఫిన్స్ తింటారా, కంపల్సరీ రోటీ తింటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇడ్లీ మాత్రం మెత్తగా దూదుల్లాగా ఎంత బాగుంటాయో. ఇంక ఇక్కడ మా హస్బెండ్ నుండి నాకు ఉల్లిపాయలు వేయి, మునక్కాయ వేయి అని అడిగి మరీ వేయించుకుంటున్నారు ముక్కలు. ఆయనకు సాంబార్లో ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. అది సంగతి. ఇంతకీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, మీరు హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని నేను డైలీ అడుగుతున్నాను. ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా, నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఈ రోజన్నా వీడియో లైవ్ అయినప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా ఈ వ్లాగ్ మీకు ఎక్కడైనా నచ్చినా సరే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా కిచెన్ క్లీన్ అయితే అయిపోయింది చూసారా. హ్యాపీ కిచెన్, చక్కగా నీట్గా గిన్నెలు కడిగేసాను, షింక్ ఖాళీ. అండ్ ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ లంచ్లోకి రాజ్మా నానపెట్టాను. ఇదైతే స్మూతీకి నట్స్, మీకు తెలిసిందే ఏమేమి సోక్ చేస్తాను. ఓట్స్ రేపు మార్నింగ్ సోక్ చేసేస్తాను. సో ఇదండి నా మండే అయితే ఇలా గడిచింది చూసారు కదా, అలా బిజీగా. ఇంకా కొన్ని పనులు వాళ్ళు చేయలేదు, నీరసంగా ఉండటం వల్ల. యాక్చువల్గా ఈరోజు చేయాల్సిన ఎండ వల్ల అవన్నీ రేపు చేయాలనుకుంటున్నాను. రేపు ఏమేం చేస్తాను ఏంటి అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేసి పడుకోవాలి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.